కుచ్చులలంగా నాకు దడగ రాదా తల్లి కూలికి పంపకుండా చూడరాదా నిమ్మల్లు పూసినాయి నిమ్మకు రాలే సిటీ మైదానాలే కలలను కాల రాసినవు కదరా. అందరికీ నమస్తే. క్రాంతి కళాబృందం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాము. ఈరోజు ఏడున్నామంటే సూర్యాపేటలో ఉన్నాం. ఎందుకంటే సూర్యాపేటలో చాలామంది కళాకారులు ఉన్నారు. దాంతోపాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమం పనిచేసిన తర్వాత లబ్ధి పొందిన వాళ్ళలో కూడా ముఖ్యమైన గాయకురాలు మన మంజుల, మన నల్గొండ మంజుల. మేము నల్గొండ. నమస్తే చెల్లె. నమస్తే. మంజుల అంటే మాకు ఇద్దరు మంజులు ఉన్నారు. సిద్దిపేటలో ఒక మంజులు ఉంటుంది, నల్గొండలో ఒక మంజులు ఉంటుంది. ఇద్దరు ఉద్యోగాలు వచ్చాయి. ఓకే, ఉద్యోగాల మాట పక్కన పెడదాం. ఒక మంచి పాటతోని మా ప్రేక్షకుల కోసం. ముందుగా క్రాంతి కళా బృందానికి అందరికీ కూడా నమస్కారం పేరు పేరున. నా పేరు మంజుల. నేను మీ ముందుకు వచ్చి ఈ చిన్న పాట కోసం రావడం జరుగుతుంది. నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సింతల్లు పూసినాయి సింతాకురాలే, సింతల్లు పూసినాయి సింతాకురాలే, చింతపండు కరువాయే రాజ్యాల మీద, చింతపండు కరువాయే రాజ్యాల మీద, నేను పోతా బావయ్య పొద్దు పోతాంది, తోటతో మనసంతా రంది అయితాంది, నేను పోతా బావయ్య పొద్దు పోతాంది, తోటతో మనసంతా రంది అయితాంది, తోటతో మనసంతా రంది అయితాంది, తోటతో మనసంతా రంది అయితాంది, నిమ్మల్లు పూసినాయి నిమ్మకురాలే, నిమ్మల్లు పూసినాయి నిమ్మకురాలే, నిమ్మల్లు పూసినాయి నిమ్మకురాలే, నిమ్మల్లు పూసినాయి నిమ్మకురాలే, నిమ్మ పండ్లు కరువాయే రాజ్యాల మీద, నిమ్మ పండ్లు కరువాయే రాజ్యాల మీద, నేను పోతా బావయ్య పొద్దు పోతాంది, తోటతో మనసంతా రంది అయితాంది, బావయ్య పొద్దు పోతాంది, తోటతో మనసంతా రంది అయితాంది, తోటతో మనసంతా రంది అయితాంది, తోటతో మనసంతా రంది అయితాంది, తోటతో మనసంతా రంది అయితాంది, తోటతో మనసంతా రంది అయితాంది. చాలా బాగుంది మంజుల. అంటే నేనైతే ఇప్పుడు వినలేదు ఈ పాట. ఇదివరకైతే వినలేదు. ఈ మధ్య యూట్యూబ్లో నీలకని ఒక ఆమె వచ్చి పాడింది. ఆ పాటలు ఎప్పుడు వినలేదు మేము. అంటే ఈ మనం వినని పాటలు కూడా కొన్ని వేల కొలది పాటలు జనాలలో ఉన్నాయి, మీలాంటి కళాకారుల గొంతులలో ఉన్నాయి. అవునా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు నువ్వు పనిచేసినావా? ఆ ఉద్యమం సంబంధించిన పాట ఏమైనా ఉంటే ఒకటి వాడుద్దాం. ఓకే అన్న. యశ్పాలన్న రాసిన పాట, నాకు మంచి పేరు తెచ్చిన పాట. అవునా? అవునన్న. ఓకే. వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా, నూను వెచ్చాటి నెత్తురు జిమ్మినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా, ఆంధ్ర పాలకుల గుండెల్లో నా ఉయ్యాలో విముక్తి కోరుతూ విసిరిన బాటై, బాలో యూనివర్సిటీ మైదానాలే కథన రంగమున కాలు దువ్వినై, గునుగు పువ్వుల నవ్వులారా, మోదుగు పువ్వుల వనముల్లారా, తంగెడు పువ్వుల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, వీరుల్లారా వీరా వీరుల్లారా, వీరుల్లారా వీరా వీరుల్లారా, ఈ మట్టిలో నా దాగిన నీ ముత్యంలారా, వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఆకాశగంగా పాలదారలై, పసిడి కాల్వల పంట రాసులై, కరువుతో కాడు పేర్చిన పల్లెకు కంచం నిండా మెతుకులు నీరై, మా నాగలి కన్ను వాడే మీరు
మీరై మాలో నెత్తురు వేడి మీరై ఉద్యమ అడుగుల వడి వడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై తారల్లాగా రాలిపోయినారా తారల్లాగా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలసి మాలో చేరినారా వీరులారా వీరవనితల్లారా అమ్మారునము కైరణముల అమ్మారునము కైరణముల ఒరిగినారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. నిజంగా అప్పుడు ఉద్యమం వేరు, అప్పటి కథ వేరు. ఆ ఉద్యమంలో నడిచినట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడే. మేము కూడా అంత కొంత గల్లీలో తిరిగినాము. అవే జ్ఞాపకం. ఆ పాట వింటే ఆంధ్ర పాలకులు వెళ్ళిపోయారు, తరిమేసినాము, అంత అయిపోయింది, బాగానే ఉంది. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంది అంటే ఈ కళారంగంలో నువ్వు పనిచేస్తున్నావు, మంచి వాయిస్ ఉంది నీకు. ఈ వాయిస్ను మీ సారథి కళా సంస్థలో పనిచేసే దానికి వినియోగించుకోవాలి. అంటే ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలి. దాంతోపాటు ఇంకేమైనా బయట కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? బయట కార్యక్రమాలు అంటే ఇక ఇప్పుడైతే మేము జాబ్లో వచ్చిన కాడి నుంచి అయితే, ఎందుకంటే బయట ఉన్న కళాకారులు కూడా బతకాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకే, ఎందుకంటే దీంట్లో కూడా మేమే వినియోగించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా బతకాలి కదా. అందుకని మేమైతే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయితే ఏం చేయట్లేము. ఏదన్నా మాకు వస్తే మా తరఫు నుంచి మనకు తెలిసిన వాళ్ళను దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళని పంపిస్తున్నాం. ఓకే, మంచి నిర్ణయం ఇది. నీకు దండం పెడుతుంది. ఎందుకంటే చాలా మంది మనకి అవకాశం వస్తే మనమే తినాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇంత మంచి వాయిస్ ఉంది నీకు. ఉద్యోగం అర్హురాలు నీకు వచ్చింది, ఆల్రెడీ అనుభవిస్తున్నావు. ఎట్టు వస్తుందేమో ఆ దేవుని మీకే వదిలేద్దాం దానికోసం. కానీ ఇంకేమన్నా మంచి పాట? ఇంకా మంచి పాటలు అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చేసిన తర్వాతకి మాకు కేసీఆర్ గారు మనల్ని గుర్తించి మన కళాకారులను 584 మందికి ఉద్యోగాలు కల్పించిన తర్వాతకి సంక్షేమ పథకాల మీద ఆడబిడ్డ ఒగ్గు కథ మన ప్రజానాట్య మండలిలో ఉండే అన్న. దాన్ని సంక్షేమ పథకాల మీదకి తిప్పి మాకు ఈ సంక్షేమ పథకాలకు కనెక్ట్ చేసి ఈ పాటను మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను 33 జిల్లాలలో కూడా ఈ ఒగ్గు కథ నన్ను ఫేమస్ చేసిందన్న. అది మీ ముందు. ఓకే, ఇంకో విషయం ఇప్పుడు ఈ పాట నేను అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. ఈ పాట నీకు ఎట్లా అబ్బింది? చాలా మంది ఆడవాళ్ళు తెలంగాణ ఉద్యమం రాకముందు అమ్మాయిలు అంటే వాళ్ళు దొరకక మేము క్రాంతి కళా ఉద్యమంలో ఆంజనేయులు అంటే ఆడిషన్ చేయించినాం. మేము ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చారు. నీకు ఈ పాట రావడానికి ప్రధాన కారణం ఏంది? మీ అమ్మ నాయన వాడేటోళ్ళ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కింద యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావా అనేది తెలియాలి కదా. నేనైతే యూట్యూబ్ లో నుంచి అయితే ఏ ఒక్క పాట కూడా నేర్చుకోలేదన్న. అమ్మ సింగరు. అమ్మ ఏందంటే బాలనాగమ్మ ఒగ్గు కథ చెప్తుంది, మన సన్యాసమ్మ కథ చెప్తుంది, బ్రహ్మం గారి కథ కూడా చెప్తుంది. అంటే ఆ ఊళ్ళోకి వచ్చినటువంటి చెప్పడానికి వచ్చిన వాళ్ళ దగ్గర అమ్మ నేర్చుకొని మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదైతే పనులకు పోతారో ఆ పనులకు అమ్మ అక్కడ పోయి పాటలు పాడేది. కథ చెప్తాడు, చెప్పు కథ. ఆడపిల్ల ఒగ్గు కథ. ఆడపిల్ల ఒగ్గు కథ. అవును. ఎవరు రాసిరు తెలుసా? అంటే మన ప్రజానాట్య మండలి బండి యాదగిరి అన్న రాసి, బండి సత్తన్న రాసి. బండి సత్తన్న దండం. నీవు రాసినటువంటి కథ మంజులో నోట. రైట్. శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరుణ చూడు మమ్ము గన్న తల్లి గంగా భవాని దేవి భవాని. శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరుణ చూడు మా గన్న తల్లి గంగా భవాని దేవి భవాని. ఊరికి ఉత్తరాన మండేటి మంట మండేటి మంట అవి మా పెద్దమ్మ దేవి అగ్ని గుండాలు వామ గుండాలు. శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరుణ చూడు మమ్మ గన్న తల్లి గంగా భవాని దేవి భవాని. పల్లెల్లో గంగా, పట్నంలో గంగా, గంగలేని చోటు మరి ఎందు లేదు. శివునికి చిన్న భార్య గంగా భవాని, ముందుగానే నిన్ను ప్రార్థిద్దుమమ్మా. ఈ సభకు వచ్చినట్టు చిన్న పెద్దలపై తల్లి రో చల్లని దీవెనలు ఉంచు.
చెప్పేటి కథనంతా శ్రద్ధగా వినురయ్య తప్పులుంటే దిద్దురిగా తండ్రులారా గంగమ్మ పారేటి రామరామో బంగారు దేశాన మళ్ళీ అలా గంగమ్మ పారేటి రామరామో బంగారు దేశాన మళ్ళీ అలా కాకతీయుల కోట రామరామో కలలకు నిలయమే మళ్ళీ అలా రాజులు ఏలిన రామరామో రాచకొండంచున మళ్ళీ అలా ఇద్దరు దంపతులు రామరామో రామయ్య సీతమ్మ మళ్ళీ అలా ఇద్దరు దంపతులు రామరామో రామయ్య సీతమ్మ మళ్ళీ అలా ఆ ఇద్దరి పుత్రిక రామరామో ముద్దుల శారద మళ్ళీ అలా ఇద్దరి పుత్రిక రామరామో ముద్దుల శారద మళ్ళీ అలా శారద దేవిల రామరామో చదువుల తల్లయ్య మళ్ళీ అలా పాలు దాగేటి వయసు దాటిపోయింది పరుగులు పెట్టేటి వయసు వచ్చినాది అప్పుడు గనక తల తల్లితోటి ఏమంటూ ఉంది అంటే కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి కూలికి పంపకుండా చూడరాదా కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి తల్లి బంతి పూల జడలెయ్యవమ్మ తల్లి బంతి పూల జడలెయ్యవమ్మ తల్లి బడికి నన్ను పంపించవమ్మ బంతి పూల జడలెయ్యవమ్మ తల్లి బడికి నన్ను పంపించవమ్మ బంతి పూల జడలెయ్యవమ్మ తల్లి బడికి నువ్వు పోతే శారదాంబ బిడ్డ బడికి నువ్వు పోతే శారదాంబ మన బరెన వారు మేపుకొస్తారమ్మా బడికి నువ్వు పోతే శారదాంబ బిడ్డ బరెన వారు మేపుకొస్తారమ్మా బడికి నువ్వు పోతే శారదాంబ మన బరెన వారు మేపుకొస్తారమ్మా బడికి నువ్వు పోతే శారదాంబ బిడ్డ కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి కూలికి పంపకుండా చూడరాదా కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి కూలికి పంపకుండా చూడరాదా కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి కూలికి పంపకుండా చూడరాదా కుచ్చుల లంగ నాకు దొడగ రాహదా తల్లి కూలి చేస్తే గాని కూడు లేదు బిడ్డ కూలి చేస్తే గాని కూడు లేదు నీకు కుచ్చుల లంగ ఏడాదెద్దునమ్మా కూలి చేస్తే గాను కూడు లేదు బిడ్డ కుచ్చుల లంగ ఏడాదెద్దునమ్మా కుచ్చుల లంగ ఏడాదెద్దునమ్మా కూలి చేస్తే గాని కూడు లేదు బిడ్డ కుచ్చుల లంగ ఏడాదెద్దునమ్మా కూలి చేస్తే గాని కూడు లేదు బిడ్డ పలక బల్పం గోనివ్వరాదా తల్లి పలక బల్పం గోనివ్వరాదా తల్లి పాఠాలు నేర్చుకోను నేను పోతానే పలక బల్పం గోనివ్వరాదా తల్లి పాఠాలు నేర్చుకోను నేను పోతానే పలక బల్పం గోనివ్వరాదా తల్లి పలక బల్పం గోనివ్వరాదా తల్లి పలక బల్పం గోనివ్వరాదా తల్లి పాఠాలు నేర్చుకోను నేను పోతానే పలక బల్పం గోనివ్వరాదా తల్లి ఓకే ఇలాంటి అంటే ఒగ్గు కథ అంటే అంటే ఈ ఆడపిల్ల మీదే ఎందుకంటే మన ఒగ్గోలు చెప్పే కథను మార్చి బండి సత్తన అవునండి బండి సత్తన రాస్తే మీరు ఎన్ని ప్రదర్శనలు పథకాలకి మళ్ళీ మేము మీరు రాసుకున్నారు రాసుకొని అంటే మన సారథి కళాకారులు అన్న వాళ్ళు కొంతమంది దీన్ని రాసి మళ్ళా స్టేట్ మొత్తం అవునా నేను ఒగ్గు కథ చెప్పడం జరిగింది అన్న ఓకే దీనిపైన అవునా ఓకే ఇది కాకుండా సారథి సంబంధించిన మీకు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడం మీ బాధ్యత అది ఖచ్చితంగా చేయాల్సిందే దాంతో పాటు ఇంకా మీ గొంతు మంచి గొంతు కాబట్టి ఇంకొక మంచి ఏదైనా పాట జానపద గేయం కానీ లేకపోతే ఇంకా విప్లవ పాటలు కానీ మంచి పాటలు నీకు నచ్చిన పాట కూడా వినిపి ఓకే తెలంగాణ ఉద్యమంలో వీరస్వామి అన్న నందిపాటి అన్న నందిపాటి సైదులు మానయకుంట మహేష్ నాగలక్ష్మి అక్క మేమందరం ఒక 16 మంది టీము నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా అంటే నన్ను ఈ తెలంగాణ ఉద్యమానికి పరిచయం చేసినటువంటి ఆకారపు జయమ్మ గారు ఆ పిన్నికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఎందుకంటే ఆమె నన్ను దీంట్లోకి తీసుకొచ్చింది అన్న తర్వాతకి ఎంకరేజ్ చేసినటువంటి వీరస్వామి గారికి
అదేవిధంగా నందిపాటి సైదుల్ గారికి, మోతే కృష్ణ, క్రాంతి వాళ్ళకి నేను నిజంగా కూడా రుణపడి ఉంటా. అవునన్న, వీళ్ళు నలుగురు నాకు చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసి నేను ఈ పాటను ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏ టెంపోలో పాడాలనేది కూడా వీళ్ళు నాకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరి కోసం కూడా నేను చాలా అంటే చాలా అసలు నేను నా ఫ్యామిలీ మొత్తం కూడా రుణపడి ఉంటాం. ఈ రోజు మా కడుపులో ఒక 4 మెతుకులు పోతున్నాయి అంటే, ఇవాళ సారథిలో ఉద్యోగం వచ్చిందంటే వీళ్ళ ద్వారానే. వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. దాంతో పాటు నీకు టాలెంట్ కూడా ఉంది. ఇప్పుడు మీ సారథి కళాకారులు రోడ్డు ప్రమాదాల మీద కానీ, గంజాయి మీద, రోడ్డు ప్రమాదాల మీద పాట ఉందా? ఉన్నదన్న. ఒకసారి వాడు. రోడ్డు ప్రమాదం అయినప్పుడు ఆ తల్లి ఏ విధంగా రోధిస్తుంది, ఆ కన్న పేగు ఏ విధంగా కొట్టుకుంటుంది అనే దాని మీద జోనూరు సుందర సారు రాసినటువంటి పాట మన ముందు. రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుకా, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా. రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా. ముద్దుల కొడుక నిన్ను మురిపంగా పెంచిన, ముద్దుల కొడుక నిన్ను మురిపంగా పెంచిన, కానరాని లోకానికెళ్ళినవు, కన్నీళ్ళే నాకు మిగిలించినవు, కన్నీళ్ళే నాకు మిగిలించినవు. రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా. చిన్నతనములోనా మీ నాన్న కన్ను మూస్తే కూలినాలి చేసి నిన్ను పెద్ద చేసి, కూలినాలి చేసి నిన్ను పెద్ద చేసి, కూలినాలి చేసి నిన్ను పెద్ద చేసి, కాలేజీ చదివి కొలువు చేస్తావనుకుంటే, కాలేజీ చదివి కొలువు చేస్తావనుకుంటే, నడి రోడ్డున నెత్తుటి మడుగులో నీ తనువును సాలించినావులే, నీ తనువును చాలించినావులే. రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన కొడుక, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా. ఇరుగు పొరుగు వాళ్ళ తలలోన నాలుకవై ఎందరో స్నేహితుల మదిలోన నిలిచినవు, ఎందరో స్నేహితుల మదిలోన నిలిచినవు, ఎందరో స్నేహితుల మదిలోన నిలిచినవు. ఎదిగొచ్చిన కొడుక ఏదడిగిన కొని పెడితిని, ఎదిగొచ్చిన కొడుక ఏదడిగిన కొని పెడితిని, ఆటోను దాటబోయి మత్తులో ఎదురొచ్చిన లారిని ఢీ కొడితివి, ఎదురొచ్చిన లారిని ఢీ కొడితివి. రోడ్డు ప్రమాదంలో కనుమూసిన కొడుక, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా, నే కన్న కలలను కాల రాసినవు కదరా. నిజంగానే చాలా మంది హెల్మెట్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రచారం చేసినా కానీ చాలామంది పోలీసుల కోసం
ఆ ఫైన్ల కోసం ఎలివి పెట్టుకుంటారు కానీ వాళ్ళు మనిషి కోసం పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకొని కారు నడపాలి, హెల్మెట్ పెట్టుకొని బండి నడపాలి. లైసెన్స్ లేని వాళ్ళు బండి నడపొద్దు. ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం మన కోసం మంచి చెప్తుంది కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చాం. లాస్ట్ ఆడపిల్లల కోసం అయినా సరే దేనికోసం ఒక్క మంచి పాట. ఓకే 2 నిమిషాలు. ఓకే అన్న. ఓకే. మరి ఆడబిడ్డల్ని కడుపులోనే ఆడబిడ్డని తెలియగానే ఆ బిడ్డల్ని ఎమ్మటే చంపేస్తున్నారు. ఇప్పుడు అదే మగ పిల్లలు ఎక్కువైనరన్న, ఆడపిల్లలు తక్కువై కూడా కనీసం పిల్లగాడికి పిల్ల దొరకని సిచ్యువేషన్ ఏర్పడ్డది. సిచ్యువేషన్ కాదు, ఏ కులంలో దొరుకుతుంది పిల్ల. అవును, ఏ కులమైనా చేసుకుంటాం ముందు దొరుకుతుంది. బాబాలో కోటలు అయితే మొత్తం పొరగాలు చచ్చిపోతుంది. అవునన్న. అది అవును. అయితే ఈ ఆడపిల్లల కోసం ఒక పాట. ఓకే. ఆడపిల్లని చదివించాలి, ఎదిగించాలి. ఎప్పుడైనా వాళ్ళు లేనిది సృష్టికి, ఆడతల్లు లేని సృష్టికి మూలం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆడపిల్లల్ని కడుపులోనే చంపకుండా వాళ్ళని కడుపులో నుంచి ఎదగనిచ్చి బయటికి ప్రపంచానికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాట. ఓకే అన్న. పల్లె పల్లె ఇళ్ళల్ల పిల్లల గుంపే పేదొల్ల యాదమ్మ, కూలీల గుంపే కూలొల్ల యాదమ్మ. పల్లె పల్లె ఇళ్ళల్ల పిల్లల గుంపే పేదొల్ల యాదమ్మ, పల్లె పల్లె ఇళ్ళల్ల పిల్లల గుంపే పేదొల్ల యాదమ్మ, కూలీల గుంపే కూలొల్ల యాదమ్మ. పల్లె పల్లె ఇళ్ళల్ల పేదొల్ల యాదమ్మ, కూలొల్ల ఇంపే కూలొల్ల యాదమ్మ. పొద్దు పొద్దున లేసి చద్ది ముద్దలు దీని, పొద్దు పొద్దున లేసి సత్తి ముద్దలు దీని, పొద్దు పొద్దున లేసి చద్ది ముద్దలు దీని, పొద్దు పొద్దున లేసి సత్తి ముద్దలు దీని. అమ్మ అయ్యను విడిచి అడవులెంటెళతారు, అమ్మ అయ్య విడిచి అడవులెంటెళతారు, అమ్మ అయ్యను విడిచి అడవులెంటెళతారు, అమ్మ అయ్యను విడిచి అడవులెంటెళతారు. ఎర్రెర్ర ఎండల్ల ఎండిపోతుండ్రే పేదొల్ల యాదమ్మ, మాడిపోతుండ్రే కూలొల్ల యాదమ్మ. ఎర్రెర్ర ఎండల్ల ఎండిపోతుండ్రే పేదొల్ల యాదమ్మ, మాడిపోతుండ్రే కూలొల్ల యాదమ్మ. ఎర్రెర్ర ఎండల్ల ఎండిపోతుండ్రే పేదొల్ల యాదమ్మ, మాడిపోతుండ్రే కూలొల్ల యాదమ్మ. చెప్పు. ముందుగా క్రాంతి కళా బృందానికి అందరికీ కూడా నమస్కారం పేరు పేరున. నా పేరు మంజుల. నేను మీ ముందుకు వచ్చి ఈ చిన్న పాట కోసం రావడం జరుగుతుంది. నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ